హాయ్ అశోక్. హాయ్ స్వర్ణ. యాహ్! నిన్నటి నుంచి కుకట్పల్లి సహస్ర ఇష్యూ విన్నాం కదా! చూసాం కూడా. అది చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు దాని గురించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. 10థ్ క్లాస్ చదివే పిల్లోడు అంటే 14, 15 ఇయర్స్ ఉంటాయి కదా! అసలు ఎంత క్రైమ్ ఎలా చేయగలిగాడు? ఆ లెటర్ ఎలా రాసుకోగలిగాడు? అండ్ రక్తపు మార్కులతో ఇంటికెళ్ళిన తర్వాత ఇన్ని రోజులైనా పేరెంట్స్ చూడలేకపోయారా? అంటే పేరెంట్స్ పెంపకం ఏంటి? స్కూల్లో టీచర్స్ ఏంటి? అసలు మోరల్ వాల్యూస్ ఉన్నాయా? 10థ్ క్లాస్ చదివేవాడు వాడి హ్యాండ్ రైటింగ్ కూడా అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. అంతే కదా! అంటే వీడేం చదువుకుంటున్నాడు? ఇలా రకరకాల వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరి కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ పిల్లోడిని చంపేయాల్సిందే అంటున్నారు మరికొందరు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తుంటుంటే మీకేమనిపిస్తుంది? పాపం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాధించాల్సింది, చింతించాల్సింది ఏంటంటే ఏ కారణం లేనటువంటి ఒక అమాయకురాలు ఈరోజు ప్రాణం కోల్పోయింది. అది మనం ఫస్ట్ బాధపడాల్సింది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా బిడ్డ అనేది మన తల్లి ఆ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసినప్పుడు ఆమె ఎంత ప్రేమ పొందుతూ ఉంటుందో, ఆ శవాన్ని చూసినప్పుడు కూడా ఆ తల్లి బాధని, ఆ తల్లి ముఖాన్ని చూసినప్పుడు కూడా ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు ఎవరైనా సరే. మన ప్రతి తల్లికి ఆ బాధ, ఆ కడుపు తీపి ఉంటూ ఉంటుంది. సరే, ఈ ఎపిసోడ్కి, సహస్ర ఎపిసోడ్కి వచ్చి మెయిన్గా జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో వాడు క్రూయల్గా ఆలోచించిన తీరు కావచ్చు, లేదంటే అసలు ఈ స్కెచ్ వేయడానికి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, స్టెప్స్ ఎలా ఎక్కాలి, డోర్స్ ఎలా ఓపెన్ చేయాలి, దాని తర్వాత జనరల్గా వెళ్ళి అక్కడ ఎలా దొంగతనం చేయాలి, ఇలా 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 మొత్తం కూడా మనం ఏదన్నా మనకి చిన్నప్పుడు ఒకటి ఉంటుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చెప్తారనమాట, మీరు రేపటి నుంచి ఒక ఎస్ఏ రాసుకురావండి, ఈ పేరాల ఈ సబ్జెక్ట్ గురించి రాసినప్పుడు వాళ్ళు రాసుకుంటూ వస్తారనమాట. టీచర్ ఇలా చెప్పింది, సో నేను దానికి సంబంధించి ఇలా రాసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఒక క్రైమ్ని ఎలా చేయాలో ప్రీ ప్లాన్డ్గా ఒక పేపర్ మీద రాసుకుంటూ వచ్చాడు. సరే, ఇది ఏం జరిగింది, ఏంటి కారణాలు, ఏంటి నిజంగానే అతనే చేశాడా, లేదంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి. చాలామంది ఏం చెప్తున్నారు, కొంతమంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు ఆ 10th క్లాస్ చదివే పిల్లోడికి ఇంత ఐడియాలజీ వస్తుంది, ఇంత దిగి వస్తుంది, దీని వెనకాల ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉందని ఇలా కొత్త కొత్త చర్చలు వస్తాయి. ఏది ఉంది ఏది లేదనేది పక్కన పెట్టేస్తే అది పోలీసులు విచారించి ఒకటి నిజాన్ని బయటకు తీసుకొచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా అది నిజమని నమ్మాలి. తప్ప కానీ మీరు ఆ న్యూస్ చూసినట్లయితే ఫస్ట్ ఒక 80,000 అబ్బాయి చోరీ చేశాడు అని యా చెప్పారు. యా యా ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే మీరు చెప్పింది ఇప్పుడేమో ఏంటంటే, అవును అవును. బ్యాట్ కోసం అని అంటున్నారు. కానీ నిజంగా బ్యాట్ కోసం అయితే ఒక అమ్మాయిని చంపేస్తాడా? ఎస్, ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 డేస్ నుంచి 2 డేస్ అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగి. దీనికి సంబంధించి ఫస్ట్ ఏదో వేరే వాళ్ళు ఎవరో అత్యాచారం చేసి, ఎవరో బై మిస్టేక్ అవును. వచ్చి ఎస్కేప్ చేసి ఆ అమ్మాయిని అవును. అత్యాచారం చేసి చంపేశారని చెప్పేసి ఫస్ట్ ఒక న్యూస్ అలా వచ్చింది. హ్మ్. ఆ తర్వాత ఎపిసోడ్ మారింది. అక్కడ పేరెంట్స్ కొంత వేరేగా డిమాండ్ చేస్తూ వచ్చారు. లేదు, కావాలని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో కుట్ర చేశారని చెప్పేసి ఒకటి చెప్తూ ఉన్నారు. ఆ ఫ్యామిలీ, ఆ అబ్బాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకోటి చెప్తున్నారు. లేదు లేదు, ఇలా జరగundదు, మా అబ్బాయికి సంబంధించి, మా అబ్బాయి ఇలా ఎందుకు చేస్తాడు, మా అబ్బాయి లాంటి వాడు కాదని చెప్తూ ఉన్నాడు. సో ఇలా ఎపిసోడ్ కంటే చెప్పే విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్తున్నారు. మనం ఫైనల్గా ఏం నమ్ముతాము, పోలీసుల విచారణలో ఏం అవును. జరిగిందో, పోలీసులు ఏం చెప్పారో అది జనరల్గా ప్రతి వ్యక్తి కూడా నమ్మేటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అంతే. సో అయితే నిన్న జరిగింది, నిన్న ఫస్ట్ ఆ అబ్బాయిని పట్టుకున్నప్పుడు, ఈ అబ్బాయి దొంగ అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు, ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఆ అబ్బాయి అసలు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, ఫస్ట్ పోలీసులు అతని ఇంటికి వెళ్ళారు, మొత్తం విచారించారు. ఆ టైంలో ఒక కత్తి దొరికింది. అంటే ఆ అమ్మాయిని ఎప్పుడైతే ఇక్కడ పొడిచాడో, ఇక్కడ మెడకి కసాకసాన్ని పొడిచాడు, 7 పోట్లో 8 పోట్లో వేసాడని చెప్పేసి పోలీసు చెప్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక పేపర్ దొరికింది. ఈ పేపర్ ఏంటి, వీడు ఎప్పుడైతే ఆ మర్డర్ చేయడానికి వెళ్ళాలని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా స్కెచ్ వేసుకున్నాడో, ఫస్ట్ పాయింట్ నుంచి ఎంట్రీ దగ్గర నుంచి, ఒకవేళ నన్ను ఎవరైనా అడ్డుపడితేనో, లేదంటే నన్ను ఎవరైనా పట్టుకుంటేనో ఎలా చంపాలి, ఎవరు పట్టుకోకపోతే నేను ఎలా బయటికి రావాలి. ఇప్పుడు ఒకసారి ఆ లెటర్ గురించి మాట్లాడదాం. కానీ ఆ లెటర్‌లో ఎక్కడ సహస్ర పేరు లేదు. మేబీ బై ఇంటెన్షన్‌గా ఆ అమ్మాయిని చంపాలి అన్న ఉద్దేశం కూడా లేకపోయి ఉండేది అనేది కూడా ఒక టాకే. అవును. ఆ అబ్బాయికి ఏదో బ్యాట్ అంటే ఇష్టమట. అఫ్‌కోర్స్ 10థ్ క్లాస్ ఆ పిల్లలు చదివే పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రికెట్, బ్యాట్స్, బాల్స్ చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటారు. చాలా ఇష్టంగా చూస్తారు. ఆ బ్యాట్ ఆమె తీసుకుంది. ఆ బ్యాట్‌ని ఎట్లైనా తెచ్చుకోవాలనుకున్నాడు. పేరెంట్స్ ఇద్దరూ తమ తమ పనులకు వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరూ లేకుండా చూసాడు. లోపలికెళ్ళి బ్యాట్ తెచ్చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి కత్తి పట్టుకెళ్ళింది కూడా ఆ గ్యాస్ సిలిండర్ అక్కడ మనకి ఆ లెటర్‌లో ఉంది. కిచెన్లో ఉండేటువంటి గ్యాస్ ఓపెన్ చేయాలి, దాన్ని కట్ చేయాలి. దీనికోసం కత్తి పట్టుకెళ్ళాడు. అనుకోకుండా ఎంట్రీ ఇచ్చింది పాప సహస్ర. వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చెప్పేస్తారేమో అనుకుని చంపేశాడు. ఇది ఒక వెర్షన్ నడుస్తుంది. ఆ పేపర్ చూస్తుంటే మాత్రం మనకి అదే కనబడుతుంది. ఇంటెన్షనల్‌గా అమ్మాయిని చంపాలి అనేది అందులో కనపడట్లేదు కదా. అంటే ఇక్కడ పోలీసులు చెప్పేది ఏంటంటే, వీడు పోలీసులను కూడా బురిడీ కొట్టించాడు.
నిన్న 80,000 రూపీస్ ఎపిసోడ్ ఏదైతే వచ్చింది, అవును, ఏమైంది అది? ఫస్ట్ 80,000 కోసం అతను వెళ్ళాడని చెప్పేసి ఒక ఫస్ట్ నిన్న జరిగింది ఒక కథ. 80 ఆ ఇంటికి వెళ్ళాడు, 80,000 దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసి బయటకు వచ్చే టైంలో ఈ పాప సహస్ర చూసింది. అతను దొంగతనం చేసి బయటకు వస్తే అది అక్కడ ఒక దొంగ బయటకు వచ్చినప్పుడు ఏదైనా కాళ్ళకి తగిలో లేదంటే చేయి తగిలో కింద ఏదైనా పడతాయి కదా, ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్కి ఈ అమ్మాయి వెలుకులు అదే లేచి ఏంటి ఎవరో వచ్చారు ఒకవేళ నిజంగానే దొంగ అని చెప్పేసి ఆ అమ్మాయి అలా పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వస్తే నిజంగానే అక్కడ ఉన్నాడు. ఏంటి నువ్వు మా ఇంట్లో ఉన్నావు, ఎందుకంటే అతను పక్కింటి అతనే కదా, అదే పక్కింట్లో ఉండే తెలిసిన అతనే కదా, బాబాయ్. తెలిసిన అతనే కదా. ఏంటి నువ్వు మా ఇంట్లో ఉన్నావంటే లేదు నేను మామూలుగా వచ్చానంటే, అదేంటి నీ జేబులో ఏదో ఉందని చెప్పేసి ఈఎంఐ అడగటం, నిజంగానే డబ్బులు అని చెప్పేసి ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక కథ ఇది చెప్తూ కూడా వచ్చారు. వచ్చింది కదా, పూజ గదిలో హుండీని పగలగొట్టాలనుకున్నాడు అవునవును. అని. ఇదంతా అంటే ఏంటంటే ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్ చెప్తుంది. సో ఇదంతా కూడా నిన్నటి వరకు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్. బట్ ఈ రోజు సిపి మహాంతి చెప్పింది ఏంటంటే అక్కడ ఈ ఇష్యూకి సంబంధించి ఇతను మాకు కూడా అబద్ధం చెప్పాడు అని చెప్పాడు. నిన్నటి వరకు మనలాగే ఎవరైతే ఈ రిపోర్టర్స్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతూ వచ్చారు, సార్ నిన్న 80,000 దొంగతనం చేశారని చెప్పేసి మీరే చెప్పాడు కదా, మరి ఈ రోజు ఏంటి బ్యాట్ కోసం దొంగతనం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు, దానికోసం వెళ్ళి చంపేశారని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే వీడు మాకు కూడా బురుడి కొట్టించాడు, మాకు కూడా అబద్ధం చెప్పాడు. సో ఈరోజు మేము ఇన్వెస్టిగేషన్లో క్లియర్ కట్గా బెదిరించో భయపెట్టో అడిగితే అప్పుడు నిజం చెప్పుకుంటూ వచ్చాడు. ఈ బ్యాట్ కోసం గతంలో మేము ఇద్దరం మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుంటూ వచ్చాం, గొడవ జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యాట్ కోసము నేను వెళ్ళాను, అక్కడ తనకి నాకు మధ్య గొడవ జరిగింది. నేను నాకు బై మిస్టేక్ నాతో పాటు తీసుకెళ్ళినటువంటి ఒక కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితో మా ఇద్దరికి మధ్య గొడవ జరిగినటువంటి కోపంలో నేను అమ్మాయిని పొడిచి చంపేశాను. ఇది ఆ బాబు చెప్పింది. ఇప్పుడు దొంగతనం లేదంటారు. ఆ దొంగతనం లేదని చెప్పేసి పోలీసులు చెప్పారు. మరి పోలీసులు ఏం చెప్తే అదే కదా మనం నమ్మేది. ఎందుకంటే మనం స్పెషల్ గా అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి అసలు 80,000 దొంగతనం జరిగిందా లేదా? అవును, సో ఆ కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ 80,000 దొంగతనం నిన్నటి వరకు వాడు ఆ 80,000 నేను డబ్బుల కోసం వెళ్ళాను, నాకు గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి, ఫోన్ కొనుక్కోవాలి, లేదంటే నాకు బైకులు నడపాలి, ఇలాంటి పిచ్చి ఉండేది, ఆ పిచ్చి కోసం నేను వెళ్ళాను, సో ఆ డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి ఫస్ట్ అబద్ధం చెప్పారంట. కానీ ఆ తర్వాత ఒకవేళ ఆ కుటుంబాన్ని అడిగారంట, వాళ్ళ పేరెంట్స్ని అడిగారంట, సహస్రాల కుటుంబాలను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలను అడిగినప్పుడు నిజంగానే మీ ఇంట్లో ఏమైనా డబ్బులు పోయాయా ఏంటి అని అడిగినప్పుడు లేదు మా ఇంట్లో అంత డబ్బులు కూడా లేవు అండ్ ఈవెన్ ఎందుకంటే ఒక మధ్య తరగతి కుటుంబంలో 80,000 అంటే అంత ఈజీ చిన్న విషయం కాదు కదా, సో అది కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇదేంటి వీడు చెప్పిన వర్షన్ ఒకలా ఉంటుంది, వీరి పేరెంట్స్ చెప్పిన వర్షన్, వాళ్ళ పేరెంట్స్ అసలు కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారు కదా డబ్బుల కోసం. అవునవును, ఇది ఇట్లా ఇవ్వలేదు అంటున్నారు. సో ఈ వర్షన్ అంతా చూస్తూ వచ్చినప్పుడు పోలీసులకు కూడా ఎక్కడో అనుమానం వచ్చింది, ఇక్కడ ఎక్కడో మనకి తేడా కొడుతున్నప్పుడు పోలీసులు విచారణ చేసిన తర్వాత ఫైనల్గా తేలింది ఈ బ్యాట్కి సంబంధించిన అంశము. ఇది కూడా నిజమా కాదనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అసలు ఇదేంటి ఒక 200 రూపాయల బ్యాట్ కోసం ఒక పిల్లడు మర్డర్ చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది. కానీ దీన్ని ఎందుకు జరిగింది, ఇప్పుడు మనకు సినిమాలు చూస్తూ వచ్చాం కదా, 5 రూపాయల ఫ్యాక్షన్ అని చెప్పేసి అరవింద్ సమేతలో ఉంది. 5 రూపాయల కోసం ఎవరన్నా రాజ్యాన్ని ఊర్లు తగలబెట్టుకుంటారు, కొట్టుకుంటారు. మేబీ వాడు అలాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకొకటి వీడు ఈ రీసెంట్గా కొన్ని క్రైమ్ మూవీస్ ఎక్కువగా చూస్తూ వచ్చాడంట. ఆ సినిమాలు కావచ్చు, ఆ వెబ్ సిరీస్లు కావచ్చు చూసి వాటి నుంచి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను, నాకు ఈ థాట్ వచ్చినప్పుడు కావచ్చు, ఈ ప్రీ ప్లాన్గా వచ్చినప్పుడు కావచ్చు, దీనికి సంబంధించి 2 రోజుల ముంచే నేను స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళట్లేదండి 2 రోజుల నుంచి. ఏంటంటేనేమో నాకు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంట్లో ఉంటాను, నాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, నేను వెళ్ళలేకపోతున్నాను, స్కూల్కి వెళ్ళాలంటే నాకు నీరసంగా ఉంది, ఇలాంటి కారణాలు చెప్తూ వచ్చాయంట. అంటే ఒక 2-3 రోజుల నుంచి ఏదో చేయాలని వాడు మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. ఒకవేళ నిజంగానే ఈ బ్యాట్ కోసం వెళ్ళి దొంగతనం చేయడం కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళాడా, లేదంటే ఇంకా మిగతా ఏదన్నా ఏదైనా చేయడానికి వెళ్ళాడా ఏంటి అనేది పోలీసులు వాళ్ళు పూర్తి స్థాయి విచారణ చేసి మొత్తం డీటెయిల్స్ని బయట పెడితే కానీ తెలియదు. అప్పటి వరకు ఏవైతే స్పెక్యులేషన్స్ వస్తున్నాయో, ఏవైతే రూమర్స్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా దయచేసి నమ్మొద్దు. ఇప్పటి వరకు మేము చెప్పినవి కూడా పోలీసులకి ఇచ్చినటువంటి ఆధారాలు, పోలీసు చెప్పినటువంటి రిపోర్టు మాత్రమే. అంతకుముందు పోలీసులు 80,000 అన్నారు, అంతకుముందు ఇంకోటి అన్నారు, లేదంటే ఆ పాపని మీద అత్యాచారం చేశారని ఇంకోళ్ళు అన్నారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ దొంగతనం అంతా జరిగింది ఒక బ్యాట్ కోసము, దానికి సంబంధించి వాడు ప్రీ ప్లాన్డ్ స్కెచ్ వేసుకున్నాడు. ప్రీ ప్లాన్డ్ స్కెచ్ వేసుకున్న తర్వాతే ఈ ప్లాన్ అంతా కూడా వాడు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేశాడు. మధ్యలో సహస్ర అడ్డొచ్చిన టైంలోనే వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ జరిగింది. ఆ టైంలోనే వాడు కోపంతో ఆ పిల్లని దాడి చేసి ఇలా చంపేశారనేది కూడా చెప్తుంది. అక్కడ చూస్తే మన మిషన్ డాన్ అని రాశాడు, డన్ కూడా కాదు, స్పెల్లింగ్ కూడా సరిగ్గా లేదు. అదే ఆ హ్యాండ్ రైటింగ్ అదంతా చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం కాయిన్ కి 1 సైడ్ చూసాం, ఇప్పుడు స్పెక్యులేషన్స్ లో ఉన్న సెకండ్ సైడ్ చూద్దాం. ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నారు మీరు, ఓకే, ఇదే బట్టలు వేసుకుని ఇంటికి వచ్చారు, షర్ట్ మారి ఇంటికి వెళ్ళారు అనుకోండి, అదేంటో పొద్దుట ఇంకోటి ఏదో వేసుకున్నాం అంటారు ఇంట్లో.
ఇప్పుడు చిన్న పిల్లోడు 10వ క్లాస్ చదువుతున్న పిల్లోడు బట్టలు మార్చాడు. విడిచిన బట్టలు ఎక్కడ పెట్టి సరే నువ్వు మార్చి ఉండొచ్చు ఎక్కడో అది చేశాను ఇది చేశాను పడిపోయాయి. మరి విడిచిన బట్టలు ఏమున్నాయని పేరెంట్స్ అంటే అడగాలి. అక్కడ ఏంటంటే వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళు ఏదో అంటే రెగ్యులర్ గా వర్క్ చేసుకునేటువంటి జాబ్ జాబ్ హోల్డర్స్. సో వాళ్ళు ఏంటంటే 100 టెన్షన్స్ లో వస్తారు. ఎందుకంటే వీడికి బాగాలేదని చెప్పేసి 2 రోజుల నుంచి యాక్చువల్ గా నేను స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అదేమనంటేనేమో ఇప్పుడు ఒక బిడ్డకి బాగాలేదంటే ఏం చెప్తారు, సరే నాన్న నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకో, ఈ ఫ్రూట్స్ తిను, టెస్ట్ తీసుకో, ఎక్కడికి వెళ్ళకు, బయటికి వెళ్ళకు అని చెప్పేసి వాళ్ళకి అన్ని ముందుగానే ప్రీ ప్లాన్ సెట్ చేసి పెడతారు. కానీ వాళ్ళు లేని టైంలోనే ఇది జరిగింది. అవును. ఆ బట్ట మారినా ఏది మారినా వాడు ముందు మీ ఇందాక పోలీసులు చెప్పారు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతని రూమ్ లో మొత్తం చెక్ చేసినప్పుడు మాకు ఈ కత్తి దొరికింది, ఈ లెటర్ బట్టలు దొరికింది, దొరికాయి. ఇలా దొరికే బట్ట దొరికింది, ఆ బ్లడ్ మార్కులో ఉన్నటువంటి బట్ట దొరికింది అని చెప్తూ వచ్చారు కదా. సో ఎవరో వెళ్ళి చూస్తేనే కానీ అప్పటి వరకు ఇది జరిగింది అనేటువంటి ఒక సిచ్యువేషన్ తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద దొంగల్ని మనం చూసినప్పుడు దొరికిపోయిన తర్వాత ఒకలాంటి భయం వాళ్ళ ఫేస్ లో కనిపిస్తది. వీడికి ఆ భయం కూడా ఫేస్ లో కనిపించి ఉండదు. లేకపోతే తల్లి పసిగడతారు కదా. అంటే కనిపెట్టినా కూడా అంటే అదే అంత పెద్ద గౌరవం చేస్తాడని అనుకోరు, ఎవరు ఊహించరు. తమ బిడ్డ ఎవరు ఇలా చేస్తారు అనుకోలేదు కదా. కానీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా బాధించాల్సిన విషయం అయితే సొసైటీ పరంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే తమ బిడ్డలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చి వెరిఫై చేసుకుని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు సొసైటీలో జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు పేరెంట్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ తీసుకొని ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది.